హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రమాదంలో ఉన్న ప్రతాప్ని కాపాడి ఇంటికి తీసుకువచ్చిన మాధవ గొప్పతనం తెలుసుకొని మహాచక్రీలని ఒక్కటి చేసిన ప్రతాప్ అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కన్నా మహాని తీసుకొని నేరుగా కేశవ పనిచేసే బైక్ మెకానిక్ షెడ్ దగ్గరికే తీసుకెళ్తూ ఉంటాడు. మరో పక్క శైలజ అయితే ఎలాగైనా కేశవ దగ్గర ఉన్న తన ఫోన్ తీసుకోవాలి అని చాలా కోపంగా కేశవ పనిచేసే బైక్ మెకానిక్ షాప్ దగ్గరికి వస్తుంది. ఎలాగైనా ఈరోజు ఆ ముంగిస గారితో గొడవపడి తాడో పేడో తేల్చుకొని నా ఫోన్ లాక్కొచ్చుకోవాలి అని శైలజ కోపంగా కేశవ మెకానిక్ షాప్ దగ్గరికే వస్తూ ఉంటుంది. ఇక కన్నా కూడా మహాని తీసుకొని ఆ షెడ్ దగ్గరికే వస్తూ ఉంటాడు. ఏంటి కన్నా, మీ అన్నయ్య పనిచేసే చోటుకు తీసుకెళ్తానని చెప్పి ఇక్కడ అన్నీ గల్లీలలో తిప్పుతున్నావేంటి అని అనగానే, అయ్యో వదిన, నేను అన్నయ్య పనిచేసే దగ్గరికే తీసుకెళ్తున్నాను, మీరు రండి, మీకే అర్థమవుతుంది అని కన్నా అయితే నేరుగా కేశవ పనిచేసే బైక్ మెకానిక్ షెడ్ దగ్గరికే తీసుకొస్తాడు. ఇక మహా, ఏంటి కన్నా ఇక్కడికి తీసుకొచ్చావేంటి అని అంటూ ఉంటే అప్పుడే ఇక కన్నా, వదిన, ఇక్కడే మా కేశవ అన్నయ్య పనిచేసేది, అదిగో అదే షెడ్డు, అందులో ఉన్న బైక్లని మా అన్నయ్య రిపేర్ చేసి ఇస్తూ ఉంటాడు అని అనగానే మహా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. చక్రి కేశవ గురించి చెప్పిన అబద్ధాలన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి. అంటే పెద్ద విషయంలోనే కాదు, ఈ చక్రి కేశవ విషయంలో కూడా అబద్ధం చెప్పాడనమాట అని మహా అయితే కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంతలోనే శైలజ షెడ్ దగ్గరికి వచ్చి గొడవ పెట్టుకుంటూ ఉంటుంది. రే ముంగిసా అని అంటూ ఉంటే కేశవ షాప్లో పనిచేసే చోటు అక్కడికి వస్తూ ఉంటారు. ఇక చోటు, ఏం మాట్లాడుతున్నావు, మా అన్న బ్రోనే ముంగిసా అంటావా, అసలు ఎవరు నువ్వు అని అంటూ ఉంటే ఇక శైలజ, ఎవరా, మీ ముంగిస అన్నయ్యకి తెలుసు నేను ఎవరో ఎందుకు వచ్చాను అని అంటూ ఉంటే ఇక కేశవకి శైలజను చూసి కోపం వస్తూ ఉంటుంది. ఏంటే నేరుగా షెడ్ దగ్గరికి వచ్చావు అని అంటూ ఉంటే, మర్యాదగా నా ఫోన్ నాకు ఇచ్చేయి, లేకపోతే నేనేం చేస్తానో నాకు తెలీదు అని అంటూ ఉంటే ఇక కేశవ కూడా శైలజతో గొడవ పడుతూ ఉంటాడు. ఇదంతా చూసి మహా కన్నా షాక్ అయిపోయి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఏంటి కన్నా, మీ అన్నయ్య ఆ అమ్మాయితో అంతలా గొడవ పడుతున్నాడేంటి అని అనగానే, అదే నాకు అర్థం కావట్లేదు వదినా, అమ్మాయిలంటేనే ఆమడ దూరం ఉండే కేశవన్నయ్య ఒక అమ్మాయితో ఫేస్ టు ఫేస్ గొడవ పెట్టుకోవడమా, అసలు ఇది నిజమేనా అని అంటూ ఉంటే కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే నిజమేనా అంటావేంట్రా, రా అక్కడేదో గొడవ పెద్దగా అవుతుంది అని ఇక మహా కన్నా ఇద్దరూ కూడా ఆ షెడ్ దగ్గరికి వెళ్తారు. ఇక శైలజ అయితే కేశవని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ గొడవ పడుతూ ఉంటుంది. చూడు, మర్యాదగా నా ఫోన్ నాకు ఇవ్వకపోతే నువ్వు నన్ను హెరాస్ చేశావని నీ మీద కేసు పెట్టి లోపలేయిస్తాను, జీవితంలో బయటికి రావు, మర్యాదగా నా ఫోన్ నాకు ఇచ్చేరా అని శైలజ అంటూ ఉంటే అప్పుడే మహా అక్కడికి వస్తుంది. మహా కన్నా అక్కడికి రావడం చూసి కేశవ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి తను ఇక్కడికి వచ్చింది అని కంగారు పడుతూ పక్కనే ఉన్న కన్నాని తిడుతూ ఉంటాడు. ఏంట్రా తను ఇక్కడికి తీసుకొచ్చావేంటి అని అంటూ ఉంటే, సారీ అన్నయ్య, నువ్వు పనిచేసే చోటు చూపించమని అడిగింది, అందుకే తీసుకొచ్చాను అని కన్నా కూడా చిన్నగా చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక మహా శైలజ దగ్గరికి వచ్చి, హలో, ఏంటి, ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మీరు మా కేశవతో అంతలా గొడవ పడుతున్నారు అని అంటూ ఉంటే, వీడు చేసిన పనులు మామూలుగా ఉంటే కదా గొడవ పడకుండా ఉండడానికి అని అంటూ ఉంటే ఇక మహాకి చాలా కోపం వస్తుంది. చూడు, ఇంకొక మాట కేశవ గురించి తప్పుగా మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు అని అంటూ ఉంటే ఇక శైలజ షాక్ అయిపోతుంది. ఏంట్రా, నేను ఇక్కడికి గొడవకు వస్తానని ముందే తెలిసి డబ్బులు ఇచ్చి
తనని తీసుకొచ్చి నాతో డిఫెండ్ చేయిస్తున్నావా? ఎలాగో నాతో గొడవ పడ్డానికి నీకు చేత కాదు, అందుకే తనని పురమాయించావా అని అనగానే ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక శైలజ, వాడు నీకెంత ఇచ్చాడు నాతో గొడవ పడమని అని అంటూ ఉంటే ఇక కేశవకి చాలా కోపం వస్తుంది. ఇంకొక మాట తన గురించి తప్పుగా మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు. నన్ను ఏమన్నా నిన్ను భరించాను, నువ్వెన్ని మాటలన్నా ఓపికతో సహించాను, కానీ మా వదినమ్మని ఏమన్నా అంటే మాత్రం చూస్తూ ఊరుకొను, ప్రాణాలు తీస్తాను అని కేశవ అంటూ ఉంటే ఇక మహాకన్న అయితే సంతోషపడుతూ ఉంటారు. ఇక శైలజ అంటే తను వాళ్ళ అన్నయ్య భార్య వదిన అన్నమాట. అయినా ఎవరైతే మనకేంటి, నా మొబైల్ నాకు కావాలి అని శైలజ అనుకుంటూ మర్యాదగా నా ఫోన్ ఇస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అంటూ ఉంటే ఇక మహా, ఏంటి కేశవ, ఆ అమ్మాయి ఫోన్ నీ దగ్గర ఎందుకుంది అని అనగానే ఇక కేశవ చెప్తూ ఉంటాడు, తను బైక్తో నా స్కూటీని ఒకరోజు షాప్లో ఒక వస్తువు తీసుకొని అది పగలగొట్టి దానికి నా చేత ఫైన్ కట్టించింది. అంతేకాకుండా నేను బైక్ రిపేర్ చేసి తీసుకెళ్ళి కస్టమర్కి ఇస్తూ ఉంటే అప్పుడే ఒళ్ళు కొవ్వెక్కి వచ్చి దాని డ్రైవింగ్తో స్కూటీ తోలుకుని వచ్చి నా బండిని మొత్తం డ్యామేజ్ చేసింది. అందుకే వాటికి నేను 20,000 వరకు నష్టపోయాను. వాటి కింద ఈ ఫోన్ తీసుకున్నాను, ఆ డబ్బిచ్చేసి ఈ ఫోన్ తీసుకెళ్ళమని తనతో చెప్పాను అని అంటూ ఉంటే ఇక మహా కన్నా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక మహా శైలజ వైపు కోపంగా చూస్తూ ఉంటే, ఏంటి కేశవ చెప్పేది నిజమేనా అని అనగానే, అవును, ఇదేంటి మనుషులు అన్నాక చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు కదా, ఈ చిన్న తప్పులకే నా ఫోన్ తీసుకెళ్ళాలా? మర్యాదగా నా ఫోన్ ఇవ్వండి అని అంటూ ఉంటే ఇక మహాకి చాలా కోపం వస్తుంది. చూడు, కేశవ చెప్పినట్టు మా కేశవకి జరిగిన నష్టపరిహారం కట్టి నీ ఫోన్ తీసుకెళ్ళు, అప్పటి వరకు నీ ఫోన్ ఇచ్చేదే లేదు అని అంటూ ఉంటే ఇక శైలజకి చాలా కోపం వస్తుంది. చూడండి, నేను అసలే మంచిదాన్ని కాదు, మర్యాదగా నా ఫోన్ ఇవ్వండి అని అంటూ ఉంటే ఇక మహా, కేశవ తన ఫోన్ ఎక్కడా అని అడుగుతుంది. కేశవ తన దగ్గర ఉన్న శైలజ ఫోన్ని మహా చేతికి ఇస్తాడు. ఇక శైలజ అయితే, అంటే నాకు భయపడి ఈ ఫోన్ ఇస్తున్నారన్నమాట అని మురిసిపోతూ ఉంటుంది. ఇక మహా ఆ ఫోన్ని పట్టుకొని చూస్తూ, చూడు, నీకు ఈ ఫోన్ కావాలంటే మర్యాదగా నష్టపరిహారం కట్టు. ఇప్పుడు నువ్వు ఎంత గొడవ పడ్డా కేశవ నీకు ఈ ఫోన్ ఇస్తానన్నా నేను మాత్రం ఇవ్వను. నేను నీకంటే మొండిదాన్ని. మర్యాదగా ఆ డబ్బు కట్టి ఈ ఫోన్ తీసుకెళ్ళు, అప్పటి వరకు ఈ ఫోన్ నా దగ్గరే ఉంటుంది అని మహా చెప్పగానే శైలజ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మహా వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. మహా తనకలా బుద్ధి చెప్పడం చూసి కేశవ అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక మహా, కేశవ నువ్వు వెళ్ళి పని చేసుకో, ఈ ఫోన్ ఇక నా దగ్గరే ఉంటుంది అని అనగానే అలాగే అని కేశవ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక శైలజ అయితే కోపంతో అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక ఇది ఇలా ఉండగా మరో పక్క ప్రతాప్ అయితే తన కూతురు మహా ఫోటోని చూసి చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. సర్టిఫికెట్స్ కోసమని మహా ఇంటికి వస్తే మహాని ఎంతలా బాధ పెట్టారో, ఎంతలా ఏడిపించారో అవన్నీ గుర్తు చేసుకొని ప్రతాప్ అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. నా కూతుర్ని నేనే ఎంతో బాధ పెట్టాను, తన కళ్ళ ముందే తన సర్టిఫికేట్ కాల్చి బూడిద చేశాను. ఏ తండ్రైనా కూడా కూతురిని చదివించి మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటాడు, కానీ నేను మాత్రం నా కూతురు కళ్ళ ముందు ఉన్న బంగారు భవిష్యత్తుని బూడిద పాలు చేశాను. అసలు ఆ రోజు అలా చేయకుండా ఉండాల్సింది, కోపంలో అలా చేశాను. తర్వాత నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమైంది అని ఇక ప్రతాప్ అయితే చాలా బాధపడుతూ ఉంటే అప్పుడే అక్కడికి లలిత వస్తుంది. ఏంటండి అని అంటూ ఉంటే, తప్పు చేశాను లలిత, క్షమించరాని తప్పు చేశాను, ఏ తండ్రి ఏ కూతురికి చేయని ద్రోహం చేశాను అని బాధపడుతూ ఉంటే, ఏంటండి మీరనేది అని అంటుంది. అవును లలిత,
ఆ రోజు మహా తన సర్టిఫికేట్స్ కోసం ఎంతో ఆశగా ఈ ఇంట్లో అడుగుపెట్టింది. కానీ నేను తన ఆశలన్నిటినీ తన కళ్ళ ముందే ఆవిరి చేశాను. మహాకి ఎంత కోపం వచ్చిందో అప్పుడు తన మాటల్లోనే నాకు అర్థమైంది. అది తలుచుకుంటేనే నా గుండె తరుక్కుపోతుంది. లలిత, నేను తప్పు చేశాను, తండ్రిగా ఓడిపోయాను అని అంటూ ఉంటే లలిత ప్రతాప్ని ఓదార్చుతూ ఉంటుంది. బాధపడకండి, మీరేమైనా కావాలని చేశారా? కనీసం ఆ సర్టిఫికేట్ లేకపోతేనైనా బయటికి వెళ్ళి ఏం చేయలేను అని మహా మనతోనే ఉంటుందని ఇదంతా చేశారు. అంతేకాని ఇలా జరుగుతుందని మీరు మాత్రం ఊహించారా అని లలిత అంటూ ఉంటే ప్రతాప్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు నా కూతురు ఎలా ఉందో, ఏం చేస్తుందో, ఆ ఇంట్లో ఎన్ని ఇబ్బందులు పెడుతుందో, తనకి ఏది కావాలన్నా కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చేవాడిని. ఇప్పుడు ఆ ఇంట్లో నా కూతురు ఎన్ని బాధలు పడుతుందో తలుచుకుంటేనే కడుపు తరుక్కుపోతుంది లలిత అని ఇక ప్రతాప్ అయితే చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఇక లలిత కూడా ప్రతాప్ని ఓదార్చుతూ ఉంటుంది. ఇంతలోనే ప్రతాప్కి ఆఫీస్ నుండి కాల్ వస్తుంది. ఇక ప్రతాప్ కాల్ లిఫ్ట్ చేసి చెప్పరా అది అని అనగానే, నాన్న, మనకి సంబంధించిన బోర్డ్ మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్కి చాలామంది పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ అటెండ్ అవుతున్నారు. మీరు కూడా సిటీకి దగ్గరలో ఉన్న ఆఫీస్కి వెళ్ళి ఆ మీటింగ్కి అటెండ్ అవ్వాలి నాన్న, నేను రాలేకపోతున్నాను అని అనగానే ఇక ప్రతాప్, సరే అది నేను ఆ మీటింగ్కి వెళ్తున్నాను, నువ్వు ఆ పనులు ఫినిష్ చేసిరా అని అనగానే అలాగే నాన్న అని ఆది అంటాడు. ఇక ప్రతాప్ బోర్డ్ మీటింగ్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటే ఇక లలిత, ఎక్కడికండి, ఇంతసేపు బాధపడుతూనే ఉన్నారు, ఇంతలోనే ఎక్కడికి బయలుదేరుతున్నారు అని అంటూ ఉంటే, వెళ్ళాలి లలిత, ఒక ఇంపార్టెంట్ బోర్డ్ మీటింగ్ అరేంజ్ చేశారు, నేను తప్పకుండా వెళ్ళాలి, ఆది వేరే వర్క్లో ఉన్నారు కదా అని అంటూ ఉంటే, మీరు ఈ పరిస్థితుల్లో బయటికి వెళ్ళొద్దండి అని లలిత అంటుంది. పర్వాలేదు లలిత అని చెప్పి ఇక ప్రతాప్ అయితే తన కార్లో బోర్డ్ మీటింగ్కి అటెండ్ అవ్వడానికి సిటీ దగ్గరలోకి ప్రయాణమవుతాడు. కార్లో వస్తూ ఉంటే ప్రతాప్ అయితే మహా గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక నేరుగా ప్రతాప్ మాధవ పనిచేసే సైట్ గుండానే వెళ్తూ ఉంటాడు. ప్రతాప్ అలా రోడ్డు పైన వెళ్తూ ఉంటే అప్పుడే ఒక ఆవిడ రోడ్డు పైన కట్టెలు తీసుకొని నెత్తిలో పెట్టుకొని వస్తూ కనిపిస్తుంది. ఆమెని చూసి ఇక ప్రతాప్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నా కూతురు కూడా ఇప్పుడు ఇలాంటి పనులే చేసి ఉంటుందా అని ఇక ప్రతాప్ అయితే మహా గురించి ఆలోచిస్తూ మహాని గుర్తు చేసుకుంటూ పరధ్యానంగా కార్ని డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అలా డ్రైవ్ చేస్తూ ఉండగా ఇంతలోనే ఆ కారుకి ఒక లారీ అడ్డుగా వస్తుంది. ఆ లారీని తప్పించబోయి ప్రతాప్ అక్కడే ఉన్న చెట్టుకి కార్ని డాష్ ఇస్తాడు. దాంతో ప్రతాప్కి గాయాలయ్యి ఆ కారులోనే స్పృహ కోల్పోయి పడిపోతాడు. ఇదంతా కూడా సైట్ దగ్గర పనిచేస్తున్న మాధవ గమనిస్తాడు. అయ్యో రే, అక్కడెవరికో యాక్సిడెంట్ అయింది పదరా అని అంటూ ఉంటే, మాధవ అవన్నీ మనకెందుకు, ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే పోలీసులని కేసులని నానా హడావిడి చేస్తారు, వద్దు మాధవ, పోనీలే, ఆయనకి ఆయుష్ ఉంటే బ్రతుకుతాడు, లేకపోతే పోతాడు, మనకెందుకు అని అంటూ ఉంటే మాధవకి చాలా కోపం వస్తుంది. రేయ్, ఏంట్రా ఆ మాటలు, కళ్ళ ముందు ఒక మనిషి ప్రాణం పోతుంటే ఇలా ఎలా మాట్లాడాలనిపిస్తుంది, నువ్వు రాకపోయినా నేనే వెళ్తాను అని మాధవ అయితే హడావిడిగా అక్కడికి వెళ్తాడు. ఇక అక్కడ కారు యాక్సిడెంట్ అవ్వడం చూసి మాధవ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. కారులో ప్రతాప్ గాయాలతో రక్తం కారుతూ ఉంటుంది. ప్రతాప్ని మాధవ కాపాడాలని, సార్, హలో సార్, లేవండి అని అంటూ ఉన్నా కూడా ప్రతాప్కి స్పృహ రాదు. ఇక వెంటనే మాధవ అటుగా వెళ్తున్న ఆటో సహాయంతో ప్రతాప్ని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తాడు.
ఇక డాక్టర్తో, డాక్టర్ ఎలాగైనా అతని ప్రాణాలు కాపాడండి అని అంటూ ఉంటే, అతను మీకేమవుతారు అని డాక్టర్ అడుగుతాడు. అప్పుడు మాధవ, అతను మా మామయ్య అవుతాడు డాక్టర్ అని అనగానే, అలాగా సంతకం పెట్టండి అని మాధవ దగ్గర సంతకం తీసుకొని ప్రతాప్కి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇక మాధవ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. తనకి ఎలా ఉంటుందో ఏంటో, తన వాళ్ళకి తెలిస్తే ఏమైపోతారో ఏంటో అని బాధపడుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు. కాసేపటి తర్వాత డాక్టర్ బయటికి వస్తాడు. ఇక మాధవ, డాక్టర్ ఇప్పుడు అతనికి ఎలా ఉంది అని అనగానే, తలకి బలంగా గాయం అవ్వడం వల్ల చాలా బ్లడ్ పోయింది. వెంటనే అతనికి బ్లడ్ ఎక్కించాలి. అతనికి సరిపోయే బ్లడ్ గ్రూప్ మా హాస్పిటల్లో లేదు. వెంటనే డోనర్స్ని పిలిపించండి అని అనగానే, ఇక మాధవ, అతనిది ఏ బ్లడ్ గ్రూప్ డాక్టర్ అని అనగానే, ఓ పాజిటివ్ అని అంటాడు. ఇక మాధవ, డాక్టర్ నాది కూడా అదే బ్లడ్ గ్రూప్, నేను అతనికి బ్లడ్ ఇస్తాను అని అనగానే, ఇక డాక్టర్ సరే అయితే అని మాధవ దగ్గర బ్లడ్ కలెక్ట్ చేసి ప్రతాప్కి ఎక్కిస్తూ ఉంటారు. టైంకి మాధవ బ్లడ్ ఇవ్వడంతో ప్రతాప్ ప్రాణాపాయం నుండి బయటపడతాడు. డాక్టర్ బయటికి రాగానే మాధవ డాక్టర్ దగ్గరికి వచ్చి, డాక్టర్ ఇప్పుడు తనకి ఎలా ఉంది అని అనగానే, ఇప్పుడు ఏం ప్రమాదం లేదండి, అతన్ని టైంకి హాస్పిటల్కి తీసుకొచ్చారు, మీ బ్లడ్ ఇచ్చారు, అతనికి ఏ ప్రమాదం లేదు అని అనగానే మాధవ అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. మరి మా ఫీజు చెల్లించాలి అని అనగానే, ఇక మాధవ అలాగే డాక్టర్ అని చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలి, ఫీజు ఎలా కట్టాలి అని టెన్షన్ పడుతూ ఉంటాడు. మాధవ చక్రికి, కేశవాకి ఫోన్ చేసి వాళ్ళ దగ్గర నుండి కొంత డబ్బు తీసుకొని హాస్పిటల్లో ప్రతాప్ ట్రీట్మెంట్కి కావలసిన బిల్లునైతే పే చేస్తాడు. ఇక కాసేపటి తర్వాత ప్రతాప్కి మెల్లమెల్లగా స్పృహ వస్తూ ఉంటుంది. ప్రతాప్ కళ్ళు తెరిచి చూసేసరికి తను హాస్పిటల్లో ఉంటారు. అక్కడే డాక్టర్ కూడా ఉంటాడు. ఇక ప్రతాప్, డాక్టర్ నేను బ్రతికే ఉన్నానా అని అనగానే, బ్రతికే ఉన్నారండి, మిమ్మల్ని సమయానికి హాస్పిటల్కి తీసుకొచ్చి తన బ్లడ్ ఇచ్చి మరీ మీ ప్రాణాలు కాపాడాడు అని అనగానే, ఎవరు డాక్టర్ అని అంటాడు. ఇంకెవరు, మీ మేనల్లుడంట కదా అని అనగానే ప్రతాప్ షాక్ అయిపోతాడు. నా మేనల్లుడా అని అంటూ ఉంటే, అవునండి, మీరు తన మామయ్యనే చెప్పారు, అదిగోండి అతను అక్కడే ఉన్నాడు అని అనగానే, ఇక ప్రతాప్ మాధవాన్ని చూస్తాడు. మాధవాన్ని చూసి ప్రతాప్ అయితే ఆశ్చర్యపోతాడు. ఎవరితను అని ఆలోచిస్తూ ఉంటే ఇంతలోనే మాధవ ప్రతాప్ దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇక మాధవ ప్రతాప్తో, ఇప్పుడు ఎలా ఉందండి అని అనగానే, పర్వాలేదు బాబు, ఎవరు నువ్వు, దేవుళ్ళ నన్ను కాపాడావు, నాకు నీ రక్తం దానం చేశావు, నీ రుణం ఎలా తీర్చుకోగలను అని అంటూ ఉంటే, అయ్యో ఏంటండి అలా మాట్లాడడం, ఒక మనిషికి మనిషి కాకపోతే ఇంకెవరు సాయం చేస్తారు, నేను అక్కడ సైడ్ దగ్గర పని చేసుకుంటూ ఉంటే మీ కార్కి యాక్సిడెంట్ అయింది, వెంటనే అక్కడికి వచ్చి మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకొచ్చాను అని అంటూ ఉంటే, ఇక ప్రతాప్ అయితే చాలా ఎమోషనల్గా బాధపడుతూ ఉంటాడు. మీ వాళ్ళకి ఫోన్ చేయండి అని అనగానే, నా ఫోన్ అక్కడే పడిపోయినట్టుంది బాబు అని ప్రతాప్ అంటూ ఉంటాడు. అయితే పర్వాలేదండి, ఈ రాత్రికి మా ఇంటి దగ్గరుండి రేపు ఉదయం మీ ఇంటికి వెళ్ళిపోండి అని అనగానే, ఇక ప్రతాప్ కూడా సరే బాబు అని మాధవతో పాటే ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. ఇక మాధవ ప్రతాప్ని తీసుకొని నేరుగా ఇంటికే బయలుదేరుతారు. మరో పక్క మాధవ ఇంటికి రాకపోయేసరికి ఇంట్లో చక్రి, కేశవ, కన్నా, మహానారాయణ అందరూ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక కన్నా, ఏంటన్నయ్య, పెద్దన్నయ్య ఇంతవరకు ఫోన్ చేయకపోవడం ఏంటి, ఇంటికి రాకపోవడం ఏంటి, అన్నయ్య ఎప్పుడూ కూడా ఇంత రాత్రి దాకా బయట లేడు కదా అని అంటూ ఉంటే, అదే నాకు అర్థం కావట్లేదురా అని అందరూ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంతలోనే మాధవ ప్రతాప్ని ఆటోలో ఇంటికి తీసుకొస్తాడు. ఆటో ఇంటికి రాగానే ఇక కన్నా, కేశవ ఇంట్లో వాళ్ళంతా కూడా, అదిగో అన్నయ్య ఏదో ఆటో వచ్చింది, పెద్దన్నయ్య వచ్చినట్టున్నాడు అని అందరూ కూడా గుమ్మంలోకి వచ్చి చూస్తూ ఉంటారు. మాధవ ఆటోలో నుండి దిగిన తర్వాత
ప్రతాప్ని కూడా ఆటోలో నుండి మెల్లగా దింపుతూ ఉంటాడు. ప్రతాప్ని చూసి మహా, చక్రి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మహా అయితే తన తండ్రికి అలా గాయాలు అవ్వడం చూసి చాలా ఎమోషనల్ అయిపోయి నాన్న అని పరిగెత్తుకుంటూ ప్రతాప్ దగ్గరికి వెళ్తుంది. మహా అక్కడ ఉండడం చూసి ప్రతాప్ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.